మహబూబ్ నగర్ మేయర్ గా గుమ్మాల్ మమతా ఎన్నికయ్యారు. దీంతో మేయర్ పదవిపై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రసన్న ఆనంద్ గౌడ్ కు చివరకు నిరాశ మిగిలింది. క్యాంప్ రాజకీయాలతో ట్విస్టులుగా మారిన మేయర్ అభ్యర్థిపై పలువురు ఆశలు పెట్టుకున్న తరుణంలో ప్రసన్న ఆనంద్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించింది. చివరకు తెల్లవారుజామున జరిగిన నాటకీయ పరిణామాలతో మహబూబ్ నగర్ మేయర్ పీఠాన్ని గుమ్మాల మమతకు కట్టబెట్టారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ మేయర్ గా మమతను బలపరిచారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలియజేయడంతో ఎన్నికల అధికారి మమత పేరును మేయర్ గా అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారు. పేరు ఒకటే ఉంటుంది. నగర్ మేయర్ గా గుమ్మాల్ మమతా ఎన్నికయ్యారు. దీంతో మేయర్ పదవిపై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రసన్న ఆనంద్ గౌడ్ కు చివరకు నిరాశ మిగిలింది. క్యాంప్ రాజకీయాలతో ట్విస్టులుగా మారిన మేయర్ అభ్యర్థిపై పలువురు ఆశలు పెట్టుకున్న తరుణంలో ప్రసన్న ఆనంద్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించింది. చివరకు తెల్లవారుజామున జరిగిన నాటకీయ పరిణామాలతో మహబూబ్ నగర్ మేయర్ పీఠాన్ని గుమ్మాల మమతకు కట్టబెట్టారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ మేయర్ గా మమతను బలపరిచారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలియజేయడంతో ఎన్నికల అధికారి మమత పేరును మేయర్ గా అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారు. పేరు ఒకటే ఉంటుంది. మహబూబ్ నగర్ మేయర్ గా గుమ్మాల్ మమతా ఎన్నికయ్యారు. దీంతో మేయర్ పదవిపై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రసన్న ఆనంద్ గౌడ్ కు చివరకు నిరాశ మిగిలింది. క్యాంప్ రాజకీయాలతో ట్విస్టులుగా మారిన మేయర్ అభ్యర్థిపై పలువురు ఆశలు పెట్టుకున్న తరుణంలో ప్రసన్న ఆనంద్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించింది. చివరకు తెల్లవారుజామున జరిగిన నాటకీయ పరిణామాలతో మహబూబ్ నగర్ మేయర్ పీఠాన్ని గుమ్మాల మమతకు కట్టబెట్టారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ మేయర్ గా మమతను బలపరిచారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలియజేయడంతో ఎన్నికల అధికారి మమత పేరును మేయర్ గా అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారు.